సంబంధించిన వార్త ఏంటంటే నియామకాల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు, అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు, కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ముందుకు సాగని ప్రక్రియ, మహిళా కమిషన్ సిడబ్ల్యూసి నియామకాలను జాప్యం, కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరు మహిళల పాలిట శాపంగా మారింది. ఉద్యోగ నియామకాలు, పథకాల అమలు, బోర్డులు, కమిషన్ల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కుంటిసాగులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రతి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడుతుండగా ఆఫీసర్ల తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15,000 కొనులకు గ్రహణం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 15,000 టీచర్లు ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ఈ కేసులకు పరిష్కరించి నియామకాలను కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహా కేసులో తీర్పు వచ్చాక అంగన్వాడీ లో నియామకాలు పూర్తయ్యాయి. తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్నాళ్ళు కోర్టు కేసులకు సాగుగా చూపిన అధికారులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులకు ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. న్యాయశాఖ లేదా జిఏడి సలహా తీసుకొని భర్తీ చేసే అవకాశాలున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉండి ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతున్న 15,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుసు. అయితే అంగన్వాడీకి సంబంధించినటువంటి ఈ మహిళా కమిషన్ కనీసం స్పందించట్లేదు. చాలా నిర్లక్ష్యం ఉంది. 15,000 పోస్టులు కూడా ఇచ్చే 15 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నుండి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న టీచర్లకే పని పరిమితి ఎక్కువైపోయింది. 2-3 చేసేటువంటి పనే ఆ ఒక్క అంగన్వాడీ టీచర్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఉద్యోగాలు కూడా ప్రకటించాలని చెప్పేసి చాలా రోజులుగా కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా ఆశా వర్గాలందరూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఒకప్పుడు మహిళా కమిషన్ అయితే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసిరు, నిరసనలు చేసిరు. అయినా కూడా ప్రభుత్వం కనీసం కదిలి వచ్చి వాళ్ళ పైన మాట్లాడిన పాపాలు కూడా పోని పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి అంగన్వాడీలో ఉన్నటువంటి స్టాఫ్ కే ఎక్కువగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు 1-2 చేసే పని మేము చేస్తున్నాం, అసలు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వండి అడుగా ఒకరోజు బీసీ దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ ఒక రకంగా మాట్లాడతారు. బీసీ రిజర్వేషన్ అమలైపోతా ఉన్నాయి, దానికి సంబంధించి కేటాయింపులు ఉంటాయి ఒక రకంగా. లేదు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, దానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణలో తేడాలు ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి రిజర్వేషన్లు ఇస్తాం, రిజర్వేషన్లు ఓకే అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగాల ప్రకటన ఉంటుందని చెప్పేసి ఈ విధంగా దాటవేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా ఆశా వర్కర్లు ప్లస్ అలాగే అంగన్వాడీ టీచర్లందరూ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆహారం వండే వంట పాత్రలు 100 ఏళ్ల క్రితం నాటికి కావడంతో వంట పాత్రలు శుభ్రంగా ఉండేలా పిల్లలకు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా పాత వాటి స్థానంలో కొత్త వాటిని కొనాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా దానికి అనుగుణంగా ఒక్కో కేంద్రానికి ₹8,000 నుంచి ₹10,000 వరకు దాదాపు ₹35 కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. దీనికోసం అంచనాలు పంపాలని 6 నెలల క్రితమే లేఖ రాసింది. దీనికి రాష్ట్ర అధికారులు స్పందించలేదు. రాష్ట్రంపై ₹1 భారం పడకుండా పిల్లలకు పరిశుభ్రమైన పాత్రలు వంట అందే అవకాశం ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ నిధులు వినియోగించుకోలేని పరిస్థితి ₹35 కోట్ల నిధులు బతుకున్నట్టేనా? అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క ఆహారాన్ని అందేటువంటి పాత్రలు ఉంటాయి, బౌల్స్ బగౌన్లు కావచ్చు, దీనికి సంబంధించి ఇతర సామాగ్రి కూడా పెద్ద ఎత్తున పాడైపోయినాయి. వండి ఆ మంటకి వండి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అది ఒక కింది ఆ భాగం కూడా మొత్తం వండి ఖరాబ్ అయిపోయింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి వంట సామాగ్రిలో ఖచ్చితంగా కొత్తది తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి అంగన్వాడీలో వంట సామాన్లు కొత్తవి తీసుకొచ్చి పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కూడా, కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎటువంటి కదలిక లేని పరిస్థితి. ఇప్పటికీ పిల్లలు అందులోనే తింటున్నారు. అందులో తినడం వల్ల పిల్లలకి అపశుభ్రంగా ఉండడం వల్ల పిల్లలకి పెద్ద ఎత్తున వ్యాధులు రోగాలు వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి అంగన్వాడీ టీచర్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 35 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే బోల్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే వంట సామాగ్రికి సంబంధించి, పిల్లల ఆట వస్తువులకు సంబంధించి కూడా 35 కోట్ల
డబ్బులు ఆదాయం వచ్చే ఉంది కానీ అన్ని వదులుకున్నట్టు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పేసి అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే